తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి చెందిన శేఖర్ రెడ్డి కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. మహావీర్ హిరాణి, అశోక్ జైన్లను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వారికి ఈ నెల 11 వరకు రిమాండ్ విధించారు. శేఖర్ రెడ్డికి చెందిన 6 కోట్ల రూపాయల పాత నోట్ల మార్పిడిలో వారిద్దరూ కీలకంగా వ్యవహరించారు. వారి అరెస్టుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఇక శేఖర్ రెడ్డి కేసులో అరెస్టులు జరిగినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? జనవరి 11 వరకు రిమాండ్ లోకి తీసుకున్నారు అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. జ్యుడిషియల్ కస్టడీలో వాళ్ళని తీసుకుని ఎంక్వైరీ చేయాలని, విచారించాలని చెప్పి కూడా అనుమతి తీసుకోవడంతో జనవరి 11వ తారీఖు వరకు కూడా వాళ్ళు ఆ ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం జరిగినటువంటి దాడుల్లోనూ సోదాల్లో కూడా ఏదైతే ఉన్నారో వీరిద్దరు కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు అధికారులకు సమాచారం అందింది. ఇంకా దానితో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 6 కోట్ల రూపాయలు విలువ చేసే సొమ్మును కూడా వాళ్ళు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే మరొక వైపు శేఖర్ రెడ్డి చుట్టూ జరుగుతున్నటువంటి మనీ లాండరింగ్ కేసులో కూడా కీలకమైనటువంటి నేతలు ఎవరెవరో ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వివరాలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు కూడా ఆరా తీయడం జరిగింది. లిస్ట్ అవుట్ చేసుకుని ఒక్కొక్కరిని విచారించడం కూడా మొదలు పెడుతుంది. అందులో భాగంగానే తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ, అలాగే ఆయన కుమారుడైన మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు కుమారుడైన వివేక్ ఫ్రెండ్స్ కూడా ఈ రోజు దాదాపు 3 గంటల పాటు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఐటీ అధికారులు దాదాపు 3 గంటల పాటు జరిగినటువంటి ఈ ఎంక్వైరీలో ఆయన దగ్గర 2.5 లక్షల రూపాయలు విలువ చేసే కొత్త 2,000 రూపాయల నోట్లు, అలాగే 6 లక్షలు విలువ చేసే పాత 500, 1000 రూపాయల నోట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటన్నిటికి సంబంధించి మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక వివేక్ కూడా విచారించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆయనకి ఐటీ సమన్లు జారీ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ 2-3 సార్లు ఆయన కార్యాలయం వెళ్ళినా కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో ఏ క్షణమైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ముందు హాజరు కావాలని నోటీసులు మరొకసారి ఇవ్వడం జరిగింది, సమన్స్ మరొకసారి ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి డెవలప్మెంట్స్ లో మాత్రం చెన్నైకి చెందినటువంటి 2 వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో హవాలాగా పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చే హవాలా గ్యాంగ్ గా ఫేమస్ అయినటువంటి మహావీర్ హిరాణి, అలాగే అశోక్ జైన్లను కూడా ఈ రోజు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరిని కూడా తీసుకొని విచారించడానికి సమయం తీసుకున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఇంకా ఎవరెవరు తమిళనాడులో కీలకమైనటువంటి నేతలు బయటకు రాబోతున్నారనేది మాత్రం కొద్దిగా ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని మాత్రం చెప్పొచ్చు భోగి. అయితే దినకర్, రేపు మరోవైపు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం కూడా జరగబోతోంది. పార్టీ పగ్గాలు శశికళకు అప్పగించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు. అలాగే ఈ రోజు అన్నాడీఎంకే ఆఫీస్ దగ్గర కొంచెం ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఒక దశలో. రేపు ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి? తమిళనాడు రాజకీయ చరిత్రలోనే రేపు గురువారం కీలకమైనటువంటి దినంగా మనం భావించవచ్చు భోగి. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు జనరల్ సెక్రటరీగా వ్యవస్థాపక అధ్యక్షుడు గతంలో ఎంజీ రామచంద్రరావు, అలాగే జయలలిత, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు పూర్తి స్థాయి జనరల్ సెక్రటరీగా పెరియార్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ లేరు, పెరియార్ కూడా లేని సందర్భంలో ఇప్పుడు మాత్రం చిన్నమణి జాయింట్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకుంటారని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారం. కాసేపటి కింద జరిగినటువంటి అన్నాడీఎంకే ప్రెస్ మీట్ లో కూడా ఎవరి తరపు నుంచి కూడా వ్యతిరేకత రావట్లేదు శశికళను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడానికి. అయితే కొన్ని లాస్ ని సవరించి అమ్మను నిరంతర జనరల్ సెక్రటరీగా పెడుతున్నాము, అలాగే పెట్టే అవకాశం ఉంది. అలాగే జాయింట్ జనరల్ సెక్రటరీగా శశికళను కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. దాదాపు 2,700 మంది నుంచి 3,500 మంది వరకు పార్టీకి సంబంధించినటువంటి డిగ్నిటరీస్ అంతా కూడా ఇక్కడ సిటీ శివార్లలో ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపంలో సమావేశం కాబోతున్నారు. అయితే రేపు మధ్యాహ్నం 12:30 గంటల వరకు అమావాస్య ఉండడంతో సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని అక్కడికి వెళ్లాలని చెప్పి కూడా ఆలోచన ఉంది. అయితే ఈ కార్యక్రమానికి పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి శశికళ నటరాజన్ హాజరవుతారా లేదనేది మాత్రం కొద్దిగా ఉత్కంఠ రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆవిడ అక్కడికి హాజరు కాకుండా ఆవిడని ఎన్నుకున్నట్టు ఒక యునానిమస్ తీర్మానం తీసుకున్న తర్వాత పోయేజ్ గార్డెన్ కి అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి నేతలు కూడా అంతా వెళ్తారని కూడా మనకున్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలో ఒకవైపు మనీ లాండరింగ్ సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కీలకమైనటువంటి దర్యాప్తులు కొనసాగిస్తున్నారు. మరొక వైపు నిన్న ప్రకటించినటువంటి రామ్మోహన్ రావు కూడా దానికి సంబంధించి కూడా ఆయన కూడా ఏ క్షణమైన ప్రశ్నిస్తున్నారని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో రేపు ఒక రోజు కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతాయన్నది మాత్రం కొద్దిగా ఆసక్తిగా ఉన్నటువంటి పరిణామంగా భావించవచ్చు.